ఈరోజు రెండు ప్రధానమైనటువంటి అంశాల మీదనే వార్తలు మొత్తం కూడా ఉండడం జరిగింది. ఒకటి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిన్న కేసీఆర్ పైన జరిగినటువంటి విషయాన్ని కావచ్చు. ఈ రెండు అంశాలపైనే ప్రధానంగా వార్తాపత్రికల్లో అంశాలు ఉండడం జరిగింది. మిగతా న్యూస్ అయితే పెద్దగా ఏం కనబడలేదు. సో ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో కొంత గందరగోళంగా అయితే బడ్జెట్ కనబడతా ఉంది. సో కేసీఆర్ సంబంధించిన అంశం గురించి కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనిలో ప్రధానంగా ఆంధ్రజ్యోతి నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే, ఆంధ్రజ్యోతిలో మనం చూసినట్లయితే కేసీఆర్ సంబంధించినటువంటి అంశం గురించి మనం మాట్లాడాలి. కేసీఆర్ పైన విచారణ ఒకవైపు సాగుతూ ఉంది, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ కొంత తెలంగాణ సమాజంలో ఒక రకమైనటువంటి ఉద్యమ స్ఫూర్తి అయితే నింపడం జరిగింది. సో దీనిలో ప్రధానంగా మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ ఏం యుగ పురుషుడు కాదు, కేసీఆర్ ఏం తెలంగాణకు మంచి పరిపాలన అందించిన వ్యక్తి కాదు. సరే, ఉద్యమ సంగతి పక్కన పెడితే ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో ఈరోజు కేసీఆర్ విఫలమైపోయిండు. అంతేకాకుండా తన కుటుంబాన్ని, తన యొక్క నియంత పోకడల్ని, తన కులాన్ని కేవలం డబ్బుల కోసం, భూముల కోసం మాత్రమే కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు సాగింది. తెలంగాణ కోసం అమరవీరులు అయినటువంటి అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదు. తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసినటువంటి ఉద్యమకారులను ఈరోజు పక్కన పెట్టినటువంటి విషయం మనం చూస్తున్నాం. కేవలం తన కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే నియంత పోకడలతోటి పరిపాలన అందించి లక్షల కోట్ల రూపాయలు, 1000 ఎకరాల భూములను దోచుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణకు ఒక దిక్సూచిలాగా బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. ఎట్లా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది? ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకున్నాడు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్కి కల్వకుంట్ల చట్టం, కల్వకుంట్ల న్యాయం, కల్వకుంట్ల రాజ్యాంగం ఉన్నది తప్ప ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం, భారత న్యాయ చట్టాల ప్రకారం పరిపాలన చేద్దామనేటువంటి సోయి లేనటువంటి కేసీఆర్కు ఈరోజు మాత్రం భారత రాజ్యాంగం గుర్తుకొచ్చింది, భారత రాజ్యాంగం సంబంధించినటువంటి చట్టాలు, న్యాయాలు గుర్తుకొచ్చినాయి తప్ప ఈరోజు ప్రజల గుర్తుకు రాలేదు. ఆనాడు 10 ఏళ్ల పాలనలో గనక ప్రజాస్వామిక పోకడలతోటి భారత రాజ్యాంగం ప్రకారం, భారత న్యాయ చట్టాల ప్రకారం పనిచేసి ఉంటే కేసీఆర్కు ఈరోజు ఈ గతి పట్టేది కాదు. ఈరోజు ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు వినడం, భార్య భర్తల ఫోన్లు వినడం, ఈరోజు జడ్జిల ఫోన్లు వినడం, సెలబ్రిటీల ఫోన్లు వినడం, వ్యాపారస్తుల ఫోన్లు వినడం, ఎంత దుర్మార్గాలు చేసారు మీ 10 ఏళ్ల పాలనలో. ఇప్పుడు వచ్చి కేసీఆర్ యుగ పురుషుడు, కేసీఆర్ అది ఇది తోపు తురుమని మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏది లేదు. ఇక్కడ కేసీఆర్ చట్టం ముందు అందరూ సమానులే. కేసీఆర్ అయినా లేకపోతే కేటీఆర్ అయినా ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే అరెస్ట్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. ఈరోజు నువ్వు ప్రతిపక్ష పాత్రలో ఉన్నావు కదా, ముఖ్యమంత్రివి కాదు, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి. నీ మీద ఏదో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో చేసిన లంగ పనికి, లుచ్చా పనికి, లఫంగా పనికి ఈరోజు చట్టం ప్రకారం విచారణ చేస్తుంటే ఈరోజు తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి అని అభివర్ణిస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ. ఎంత దుర్మార్గం అంటే, నీకు నొప్పి పుడితే తెలంగాణ నొప్పి పెట్టినట్ట, తెలంగాణ ప్రజలకు నొప్పి పుడితే మాత్రం నీకు నొప్పి పెట్టినట్టు కదా. తెలంగాణ ప్రజలను నీ కుటుంబం, నీ సామాజిక వర్గం ఏ విధంగా హింసించిందో చూడలేదా మేము? నీ కుటుంబం ఏ విధంగా హింసించిందో తెలియదా? తెలంగాణ సమాజానికి అన్నీ తెలుసు కదా, ఎందుకు మర్చిపోతారు అవన్నీ? ఇంకా ఘోరాతి ఘోరమైన విషయాల్లో ఇంకా ఎంత దారుణంగా అంటే, వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను చట్ట ప్రకారం కొంత విచారణ జరుగుతుంది. సరే, ఆ విచారణ ముందుకు పోదనే విషయం మాకు తెలుసు. ఎందుకంటే అమిత్ షా డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పనిచేస్తాడు, అమిత్ షా డైరెక్షన్లో కేసీఆర్ పనిచేస్తూ ఉన్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రాసి పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొక వైపు కేసీఆర్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో కేవలం ఇలాంటి ప్రయత్నాలు మాత్రమే జరుగుతాయి తప్ప దీనికి ఎండ్ కార్డ్ అనేది ఉండదు. తప్పు చేసినారు, ఫోన్ ట్యాపింగ్లో తప్పు చేసారు, కాళేశ్వరం స్కామ్లో తప్పు చేసారు, విద్యుత్ స్కామ్లో తప్పు చేసారు,
ఈవెన్ రేస్ స్కామ్ లో తప్పు చేశారు, ధరణిలో 1000 ఎకరాలు దోచుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అని చెప్పేసి కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేక పలుమార్లు నేను అధికారం రాగానే మిమ్మల్ని బొక్కలేస్తా అని చెప్పిండు. 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం ఆల్రెడీ అడుగుపెట్టిండు కదా. ఈ 2.5 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి చేసింది ఏందయ్యా అంటే కేవలం బురజల్లే కార్యక్రమం పెట్టుకుని తప్ప చట్ట ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేద్దాం, వీళ్ళని బొక్కలు ఇద్దాం అనేటువంటి ప్రయత్నం ఏనాడు కూడా రేవంత్ రెడ్డి చేయలేదు, చేయడు కూడా. ఎందుకు అంటే అమిత్ షా డైరెక్షన్ లో పనిచేస్తాను, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, ఇదే జరుగుతూ ఉంటుంది తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. ఇందులో ఇంకొక కోణం కూడా అది కూడా చెప్తా. సో చూడండి, తదుపరి ఏం చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండడంతో ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ నేరుగా నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో లంచ్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై కేసులు విచారణలపై వారితో చర్చించినట్లు తెలిసింది. సిట్ విచారణ అనంతరం ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ న్యాయవాద బృందాలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు, దానికి తానిచ్చిన సమాధానాలు వారితో పంచుకున్నట్లు తెలిసింది. సిట్ దర్యాప్తు నేపథ్యంలో తదుపరి ఏం చేయాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ లీగల్ టీంతో ఆయన సమాలోచన చేసినట్లు తెలిసింది అంటూ చూస్తాను. ఏది లేదండి, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, ఇదే జరుగుతూ ఉంటుంది తప్ప వేరే ఇందులో ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. ఈ కేసులో రాసి పెట్టుకోండి, 100% కేసులో ఒక అంగుళం కూడా ముందుకు జరగదు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు గత 10 కేసీఆర్ పాలనలో అనేక సార్లు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, నా ఫోన్ ట్యాప్ హ్యాక్ అయింది, నా ఫోన్ హ్యాక్ అయింది, నా ఫోన్ హ్యాక్ అయిందని పలుమార్లు చెప్పిండు. మళ్ళీ పోయి చట్ట ప్రకారమే చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో పోగానే పునీతుడైపోయి చట్ట ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి మళ్ళీ మాట మారుస్తున్నాడు. గింత అసలు రాజకీయ నాయకులు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తే రాజకీయ నాయకులు అంటే ఇలా ఉండొద్దు, ఇంత ఘోరంగా మాట మారుస్తారా? బయటికి చెప్పేటేమో శుద్ధపూసం వచ్చేట్లు, ఇంకా వేరే బిహేవ్ చేసేది ఇంకోలాగా కనబడతా ఉంది. సో 100% కేసీఆర్ చేసింది తప్పు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడి నుంచో ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చేసి అటు ప్రైవేట్ వార్ రూమ్లు పెట్టేసి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ఐన్యూస్ ఆఫీసులో వార్ రూమ్ పెట్టి అక్కడే ఎక్విప్మెంట్ పెట్టేసి అనేక రకాల ఫోన్లు ట్యాప్ చేసి కదా, ఇది చట్టవిరుద్ధం కదా. మరి దీనిపైన బీజేపీ అగ్రనాయకులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేస్తే బీజేపీ కూడా కనీసం వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునే ధైర్యం చేయట్లేదు. ఎందుకో నాకైతే అర్థం కాని పరిస్థితి. సో ఆదేశాలు ఇచ్చింది మీరేనా అంటూ నిన్న విచారణలో చూడండి, కేసీఆర్ను విచారించేందుకు నందినగర్ నివాసంలోకి వెళ్తున్నటువంటి సిట్ అధికారులు అంటూ చూస్తా ఉన్నాం. మావోయిస్టుల పేట ఫోన్లను ట్యాప్ చేయించారా? ఎన్నికల్లో గెలుపునకు ఆయుధంగా మార్చుకున్నారా? రిటైర్ అయినటువంటి అధికారులు ఎందుకు కొనసాగించారు? వ్యాపారులు బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయా? ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకు ఎలా వచ్చాయి? ఇదే ప్రధానమైనటువంటి పాయింట్. ఏంటంటే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకు ఎలా వచ్చాయి, ఇది ప్రధానమైనటువంటి పాయింట్. ఈ పాయింట్ మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరిగి ఉండే అవకాశం అయితే కనబడుతోంది. మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం. నందినగర్లోని ఇంట్లో 4.5 గంటల విచారణ, అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం. ఆ సమయంలో ఇంట్లోనే కేటీఆర్ ల్యాడ్లకు అనుమతి నో. విచారణ అనంతరం సిట్ చీఫ్ ను కలిసిన దర్యాప్తు బృందం కేసీఆర్ విచారించేందుకు నందినగర్ నివాసంలోకి వెళ్తున్నటువంటి సిట్ అధికారులు అంటూ చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అనధికారిక అక్రమ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. నందినగర్లోని ఆయన నివాసంలో 4.5 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా ప్రభుత్వ అధినేతగా మీకు తెలిసే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా? మావోయిస్టుల పేరిట కొన్ని వేల మంది ఫోన్లను ట్యాప్ చేయించారా? పదవి విరమణ పొందిన అధికారులను కీలక బాధ్యతలు ఎందుకు కొనసాగించారు? పలు ఎన్నికల్లో గెలుపునకు ఫోన్ ట్యాపింగ్ మీకు ఒక ఆయుధంగా మారడం వల్లే దాన్ని కొనసాగించారా? ఫోన్ ట్యాపింగ్ వల్ల వచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడడంతోనే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్లు వచ్చాయా? ఈ పాయింట్ల చుట్టే మొత్తం విచారణ జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో నందినగర్ ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభించే అధికారులు అందుకు కొద్ది సమయం ముందుగానే అక్కడికి వచ్చారు. కేసీఆర్ నివాసంలో 2వ అంతస్తులోని గదిలో విచారణ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. 2 ట్రంకు పెట్టెల్లో కేసు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను కొన్ని రికార్డులు తీసుకొని వచ్చారు. కేసీఆర్ విచారణను ఆశాంతం ఆడియో వీడియో రికార్డింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.
కేసీఆర్ కుమారుడు కేటీఆర్ విచారణ సమయంలో ఉండడానికి సిట్ అధికారులు అనుమతి ఇచ్చారు. ఇంట్లో ఉన్న హరీష్ రావు తదితర నేతలు బయటకు పంపించేశారు. కేసీఆర్ న్యాయవాదులను అక్కడికి అనుమతించలేదు. అయితే న్యాయవాద బృందంలోని రామచంద్రరావును మాత్రం కేటీఆర్ తో కలిసి ఉండడానికి అనుమతించారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు ప్రధానంగా సీఎం ఆదేశాలు కింది స్థాయికి ఏ విధంగా చేరుతాయనే విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. అనధికారిక అక్రమ ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించినటువంటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన బృందంలోని ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇచ్చిన వాంగ్మూలాలతో టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరిపై నిఘా పెట్టాలని దానిపై తమకు సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చేవని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్న నేపథ్యంలో మీరు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారా, రాధాకిషన్ రావుకు మీ ఆదేశాలు ఏ విధంగా అందేవి అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాకుండా రాధాకిషన్ రావు ప్రభాకర్ రావును పదవి విరమణ తర్వాత కీలక హోదాల్లో కొనసాగించడానికి కారణం ఏంటని ప్రశ్నించగా ఆ నిర్ణయం పోలీసు ఉన్నతాధికారులు తీసుకుంటారని, తాను కాదని కేసీఆర్ బదిలిచ్చినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వల్ల వచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులు పాల్పడుతూనే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ మొత్తంలో వచ్చాయన్న ప్రశ్నకు ఆ విషయాలు తనకు తెలియవని, పార్టీకి కోశాధికారికి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉంటారని చెప్పినట్లు సమాచారం. ఆధారం చూపించి ప్రశ్నలు మావోయిస్టుల పేరిట కొన్ని వేల మంది ఫోన్లను ట్యాప్ చేయించారా అంటూ సిట్ అధికారులు ప్రశ్నించగా అనుమతులు ఇచ్చేది తాను కాదని, ట్యాపింగ్ కు సంబంధించి చట్టబద్ధమైన వ్యవస్థ పనిచేస్తుందని కేసీఆర్ చెప్పినట్లు రివ్యూ కమిటీ అనుమతులు ఇస్తుందన్న విషయం మీకు తెలుసు కదా అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అనధికారికంగా అక్రమ పద్ధతిలో నిఘా కొనసాగడం, ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం ప్రభుత్వ అధినేతగా మీకు తెలిసే జరిగిందా? మీ అనుమతి లేకుండా ఇంత విస్తృత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అధికారులు చేపిస్తారా, సాహసిస్తారా అనే ప్రశ్నలు సైతం సిట్ అధికారులు సంధించినట్లు సమాచారం. అయితే వారు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయనే విషయంపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతే విచారణకు హాజరైందా ఆయన నుంచి ఆశించిన విధంగా సమాధానాలు వచ్చే అవకాశం లేదనేటువంటి చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది అంటూ చూస్తాం. ట్యాపింగ్ ఎన్నికల్లో వాడుకున్నారు. ఎమ్మెల్యే కొనుగోలు ఆడియో రికార్డులు మీకు ఎవరిచ్చారు? గతంలో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి చోటు చేసుకున్న ఫామ్ హౌస్ వ్యవహారం పైన కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారం బయటపడిన సమయంలో మీరు విలేకరుల సమావేశం పెట్టి సీఎం హోదాలో కొన్ని ఆడియో రికార్డులు బహిరంగ చేశారు. వాటిని మీకు ఎవరిచ్చారు? ఈ కేసులో నిఘా ఫోన్ ట్యాపింగ్ కొనసాగించాలని మీరే ఆదేశించారా అనే ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ తనకేమి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. కానీ కేసీఆర్ కు తెలియకుండా చీమ కూడా కుట్టదు అనే రీతిలో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ అల్లుడు ఎవరైతే ఉన్నారో కవిత భర్త ఫోన్ ట్యాప్ అయినా, కవిత ఫోన్ ట్యాప్ అయినా, కవిత అనుయాయుల ఫోన్ ట్యాప్ అయినా, హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయినా, హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయినా, లేకపోతే హరీష్ రావు అనుయాయుల ఫోన్ ట్యాప్ అయినా, లేకపోతే రకరకాల వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అయినా కానీ అది కేసీఆర్ కు తెలియకుండా జరగదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ కనుసన్నల్లోనే, కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ 100కు 100% ఈ కేసీఆరే పాత్రధారి, సూత్రధారి అనేటువంటి విషయం తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. 100కు 100% ఇదే జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఆడియోలు కేసీఆర్కు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన చెప్తేనే కదా ట్యాప్ చేయించింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చాలా రకాలుగా కేసీఆర్ ఇరుక్కపోయిండు. కానీ కేసీఆర్పై చట్టపరమైన చర్యలు రేవంత్ రెడ్డి తీసుకోడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సీఎం సిట్ అంటే సీఎం రేవంత్ ఇన్స్ట్రక్షన్స్ టీం. ఇప్పుడు పాపం కుడిదిలో పడ్డ దాని లెక్కున్నది హరీష్ రావు యొక్క పరిస్థితి. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రధానంగా ఈయన ఫోన్లు, ఈయన కుటుంబ సభ్యుల ఫోన్లు, ఈయన అనుయాయుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఆ విషయాలకు కూడా తెలుసు. కానీ ఏమనలేడు, ఎందుకంటే సొంత మామ కదా అని బయటకు వచ్చి ఏం చేసే ధైర్యం చేయడు కాబట్టి ఏమనలేడు. సో మీరెందుకు చేశారో మేము అందుకే సోనియా రాహుల్ను ఈడీ పిలిస్తే రేవంత్ కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయలేదా, నేను తప్పు చేయలేదని అర్థమై ఉంటుంది అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సో బీఆర్ఎస్ పార్టీని గొడవడానికి ఎవ్వరూ అవసరం లేదు. ఇది ఒక్కడు చాలు. బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడానికి కేటీఆర్ ఒక్కడు చాలు. ఆయన ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ బాగుపడే పరిస్థితి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. టీవీ సీరియల్ లాగా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఇప్పటికే 2 ఏళ్ళు ఇంకెన్నాళ్ళు చేస్తారో, డబ్బుల వాటాల కోసం మంత్రుల కొట్లాట అంటూ చూస్తారు. సో టీవీ సీరియల్ ఫోన్ ట్యాపింగ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందని మీరు చెప్తున్నారు. సో మరి ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే మీరు చెప్పండి, మీకు చేత కాకపోతే చెప్పండి, మేము సిబిఐ ఎంక్వైరీ వేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పండి. కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, మీరు కీలకమైన మంత్రిగా ఉన్నారు కదా, ఒక మాట చెప్పండి చూద్దాం, అవుతుందా మీతోటి? సిబిఐ ఎంక్వైరీ చేయండి దాని మీద. సిబిఐతో పాటు ఈడీ ఎంక్వైరీ కూడా చేయొచ్చర్లా, ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు మారినాయి కదా. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా కేసులు బుక్ చేసి ఈడీ తోటి కూడా విచారణ చేయించవచ్చు కదా. సో
సిబిఐతో విచారణ చేయించేటువంటి దమ్ము ధైర్యం లేదు మీకు. కనీసం ఆ మాట కూడా సాహసించలేకపోతున్నారు. ఇదంతా ఏంటంటే అందరు కలిసే ఉన్నారు. ఇందులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు ఒక తాను బిడ్డలే, మూడు కలిసే డ్రామా ఆడుతున్నాయి. మరి కిషన్ రెడ్డి ఏమంటాడు, టీవీ సీరియల్లో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అంటున్నాడు కదా. మరి టీవీ సీరియల్లో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ మీకు చేత కాకపోతే చెప్పండి, మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఒక మాట చెప్పండి. చెప్తారా? చెప్పరు. ఎందుకంటే మీరు చేయరు కాబట్టి. ఎందుకంటే కేసీఆర్ను మీరు బెదిరించి బామాడి మొత్తానికైతే మీ అదుపులోకి తీసుకొని రేపటి రోజున బీజేపీ అధికారులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వాడుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. సో అందుకే మీరు కేసీఆర్ని ఇబ్బంది పెట్టారు, రేవంత్ రెడ్డి ఇట్లా ఇబ్బంది పెట్టాడు, అది అర్థమవుతుంది.